3,50,000కే ఒక కారొస్తుంది. ఈ వీడియోలో ఆ కారేంటో, ఆ కారు వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది టూ వీలర్ ఓనర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి చాలా ఇబ్బందులున్నాయి. బడ్జెట్ కూడా ఎక్కువుండదు వాళ్ళ దగ్గర. చాలా సమస్యలున్నాయి. బడ్జెట్ తక్కువుంది. తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి కార్ సజెస్ట్ చేయండి అని చెప్తా ఉంటారు, అడుగుతా ఉంటారు. వాళ్ళ టూ వీలర్ ఓనర్స్ సమస్యలేంటంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకి టూ వీలర్‌లో వెళ్తున్నాము. ఎప్పుడన్నా టర్న్ తీసుకున్నాము. స్కిడ్ అయిపోతాం. మట్టుందో, ఇసుకుందో, రాయుందో, లేకపోతే తేమున్నా గానీ బ్రేకేసినప్పుడు స్కిడ్ అయి పడిపోతా ఉంటారు. చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉంటారు. అదొకటే కాదు. ఏదన్నా చిన్న గుంతున్న సమస్యే. వర్షం వర్షం వచ్చినప్పుడు టూ వీలర్‌లో వెళ్ళాలంటే పెద్ద సమస్య. మంచుతో సమస్య. ఎప్పుడన్నా రాత్రి వేళ ఏదైనా అవసరం ఉండి వెళ్ళాలంటే అదొక పెద్ద సమస్య. లేదనుకోండి ఎర్లీ మార్నింగ్ ఎవరైనా పిక్ చేసుకురావాలి. లేదా చిన్న పిల్లల్ని స్కూల్లోనో డ్రాప్ చేయడానికో, పిక్ చేసుకోవడానికో టూ వీలర్‌లో వెళ్ళాలంటే అదొక సమస్య. ఇన్ కేస్ చిన్న పిల్లలకి ఏదైనా సమస్యొస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే అదొక సమస్య. ఎవరికైనా చిన్న పిల్లలకైతే ఏంటి ఎవరికైనా గానీ హాస్పిటల్‌కెళ్ళాలంటే ఫోర్ వీలర్ ఉంటే ఈజీ గదా! ఇలా చాలా సమస్యలున్నాయన్నమాట. ఏదన్నా కుక్కలతో ఒక సమస్య. నైటో, ఎర్లీ మార్నింగ్ ఎళ్తే అవే అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయన్నమాట. ఒకటి కాదు ఎవరైనా అడ్డమొస్తే పడిపోవడం, టూ వీలర్ వాళ్ళకే ఎక్కువ డ్యామేజెస్ జరుగుతా ఉంటాయన్నమాట. ఇప్పుడు యాక్సిడెంట్‌లో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ టూ వీలర్‌లోనే ఉందన్నమాట. సో, ఇలాగా అంతేకాదు ఇప్పుడు నేను చెప్పాను గదా! వర్షము, మంచు, దుమ్ము, ధూళి, గాలి అన్నిటి నుంచి సమస్యలే. సో, చిన్న ఎర్రర్ ఏదైనా జరిగినా, మన వల్ల జరిగినా, ఎదుటి వాళ్ళ వల్ల జరిగినా, ప్రకృతి వల్ల ఏదైనా జరిగినా గానీ, ప్రాబ్లమ్ ఫేస్ చేసేది టూ వీలర్ వాళ్ళే అనమాట. కాబట్టి, ఈ సమస్యల నుంచి దూరంగా ఉండాలి కాస్త. ఈ ఈ చలి, మంచు, గాలి, దుమ్ము, ధూళి నుంచి సేఫ్‌గా ఉండాలి. నన్ను నేను కాపాడుకోవాలి. పిల్లలనో, వైఫ్‌నో, హస్బెండ్‌నో, అమ్మానాన్నలనో ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. మిడ్‌నైటో చెప్పలేం కదా! ఎప్పుడేం అవసరం పడుతుందో. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఇప్పుడు మీకు చాలామంది చాలామంది నా దగ్గర బడ్జెట్ చాలా తక్కువుందండి. ఒక చిన్న కార్ ఒకటి చెప్పండి అంటారు. మీకు ఇంత తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి కార్ వస్తదండి. 3,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటంటే మన సుజుకి ఎస్ప్రెస్సో. ఆహ్, మీకు మాన్యువల్ అనమాట. 3,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కొద్దిమంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు. లేకపోతే ఆడవాళ్ళు గూడా ఉంటారు. నాకు మాన్యువల్ అంటే కష్టం. ఆటోమేటిక్ ఉంటే చెప్పండి అంటారు. మీకు ఆటోమేటిక్ గూడా దొరుకుతది. 4,75,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, నేను చెప్పాను గదా! మీకు కన్వీనియంట్‌గా ఉండాలంటే ఆటోమేటిక్ తీసుకోండి. లేదా బడ్జెట్ చాలా తక్కువుంది, టైట్‌గా ఉందంటే మాన్యువల్ తీసుకోండి సరిపోతది. సో, దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ బావుంది. చూడ్డానికి బావుంది. సీటింగ్ పొజిషన్ బావుంది. విజిబిలిటీ, వీవింగ్ యాంగిల్ అంతా బావుంటది. బోనెట్ కనిపిస్తా ఉంటది. చిన్న సైజులోనే వీళ్ళు మంచిగా డిజైన్ చేశారనమాట. మన రోడ్ కండిషన్స్ బాగుండవు కాబట్టి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లయితే యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, దీంట్లో మంచిగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. దానికి కూడా ఏ సమస్య లేదు. సో, మీరు మాన్యువల్ కావాలంటే మాన్యువల్, ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ తీసుకోండి. ఇప్పుడు చాలామంది పెద్దోళ్ళుంటారు. నాకు మాన్యువల్ డ్రైవ్ చేయడం అంటే కష్టం. ఆటోమేటికే కావాలంటారు. కన్వీనియంట్‌గా ఉంటుంది కదా! సౌకర్యవంతంగా ఉంటది. సులభం గూడా ఆటోమేటిక్ అయితే. అది ఎవరికైనా సులభమేలెండి. పెద్దోళ్ళకైతే ఏంటి, ఆడవాళ్ళకైతే ఏంటి. సో, ఎక్కువ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయాలన్నా గానీ ఆటోమేటిక్ ఉంటే కన్వీనియంట్‌గా ఉంటదనమాట. సో, ఇప్పుడు చెప్పాను గదండీ మీరు టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్‌కి అప్‌గ్రేడ్ అయితే చాలా మంచిది. చాలా ఇలాంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఎక్కడికైనా స్కూల్‌కో, ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా కారనేది మంచిది గదా! టూ వీలర్ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు తెలుస్తదనమాట ఆ సమస్య ఏంటో. డౌట్ ఏంటంటే ఈ కారు కొంటే సర్వీస్ కాస్ట్ ఎంతుంటది? మైలేజ్ ఎంతొస్తది? డబ్బులేమన్నా ఎక్కువ ఖర్చవుతాయా? అని అనుకుంటా ఉంటారు. ఏమన్నా రిపేర్‌లు ఎక్కువొస్తాయా అనేసి. మీరు చూడండి మైలేజ్ చాలా వస్తది. క్లోజ్ టు 25 వస్తదనమాట పెట్రోల్‌లో. ఆహ్, సీఎన్‌జీలో అయితే ఇంగా ఎక్కువొస్తది. 33, 35 వరకు వస్తదనమాట. మీకు తక్కువ రన్నింగ్ ఉంటే పెట్రోల్ తీసుకోండి. మీరేమి ఎక్కువ రన్నింగ్ ఏమి ఉండదు గదా! చాలా ఎక్కువ రన్నింగ్ ఉందంటే సీఎన్‌జీ తీసుకోండి. అది కూడా నాట్ రిక్వైర్డ్. యూనో మీరు ఎక్కువ సిటీలోనే తిరిగేకి, పల్లెల్లో తిరిగేకి, లోకల్‌లో తిరిగేకైతే పెట్రోల్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. అలాగే ఈ కార్‌లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సుజుకి వాళ్ళ కార్లు చాలా రిలయబుల్ అండ్ డ్యూరబుల్. చాలా సంవత్సరాలు పనిచేస్తాయి. మీకు సమస్యలేమి రావు. ఇయర్‌లీ ఒకసారి సర్వీస్ చేయించుకుంటా ఉండండి. అది సరిపోతుంది. కొద్దిమందైతే సర్వీస్ కాస్ట్ ఎక్కువుందని గూడా ఆలోచిస్తా ఉంటారు. సర్వీస్ కాస్ట్ ఏమి ఎక్కువుండదు. మీకు బైక్‌కి ఎంత అవుతుందో సర్వీస్ కాస్ట్ దీనికి కూడా అంతే అవుతది.
కొద్దిమందయితే ఈ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి గదా! అవి తీసుకొని బయటే సర్వీస్ చేయించుకుంటా ఉంటారనమాట. బికాస్ ఆఫ్ ది లేబర్ కాస్ట్ తక్కువుంటుంది కదా! సో, మీరు గూడా ఒకసారి టెస్ట్ చేసి చూడండి. మీరు సుజుకీకెళ్ళి స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చేసేయండి. లోకల్ మెకానిక్ ఉంటాడు కదా! వాళ్ళ దగ్గర చేయించుకోండి. ఇట్ ఈస్ రీజనబుల్ అనమాట. అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉంటదంటే లేబర్ కాస్ట్ కాస్త తక్కువుంటుందనమాట అంతే. సో, సుజుకీ వాళ్ళు గూడా ఏమి ఎక్కువ చార్జెస్ ఏం చేయరు. మీరెందుకు దేనికైనా ఒకసారి డీలర్‌తో మాట్లాడండి. వాళ్ళ దగ్గర ప్యాక్స్ కూడా ఉంటాయి. ఇయర్లీ ప్యాక్స్. వాళ్ళు చెప్తారు. డీటెయిల్స్ ఇస్తారు. యూనో ఆహ్, ఎంఎన్‌పీనో ఏదో అంటారు వాళ్ళు. ఓకే. మెయింటెనెన్స్ ప్లాన్స్ ఆర్ సంథింగ్. సో, అది తీసుకోండి. అది తీసుకోకపోయినా మీరు డైరెక్ట్‌గా ఎళ్లి చేయించుకున్నా సరిపోతదనమాట. ఇంకో భయం ఏముంటదంటే కార్లు కొంటే సమస్యలు ఎక్కువొస్తాయా? స్పేర్ పార్ట్స్ మార్చానా? ఇంజిన్ ప్రాబ్లమ్ వస్తుందా అని. నేను చెప్పాను గదా! ఇవి సుజుకీ కార్లు చాలా సంవత్సరాలు పనిచేస్తాయండి. సమస్యలేమీ రావు. యూనో మీరు ఇయర్లీ ఒకసారి సర్వీస్ చేయించుకోండి సరిపోతది. సో, మీకు నేను చెప్పినట్టు మాన్యువలే తీసుకోండి సరిపోతది. 3.5 లాక్స్ నుంచి. కొద్దిమంది కన్వీనియంట్‌గా ఉండాలంటే సులభంగా ఉండాలి డ్రైవ్ చేయడానికంటే ఆటోమేటిక్ తీసుకోండి. అది కూడా చాలా బాగుంది. ఏజీఎస్ అని వస్తది. మీకు సిటీలోనే యూజ్ చేసుకోండి. ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఈ కార్‌లో నేను చెప్పాను గదా! మంచు, గాలి, దుమ్ము, ధూళి వాటి నుంచి కాపాడుకుంటారు మీరు. చాలా బావుంటది. హైవేకైతే తీసుకెళ్ళకండి దీన్ని. ఎందుకంటే సేఫ్టీ అంతగా ఉండదు ఇది హైవేలో తీసుకెళ్ళడానికి. మీరు లోకల్‌లో వాడుకోండి. లోకల్ స్కూల్‌కి, ఆఫీసులకి, మార్కెట్‌కి. యూనో సో, లోకల్ సిటీ దానికైతే సరిపోతదనమాట. దేనికి మీరొకసారి టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి.